వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ జర్నలిస్ట్ కావ్య. గద్దరన్న పైన చేసిన విమర్శలు, అది విమర్శలనే తీసుకుంటున్నారు కళాకారులు కావచ్చు, గద్దర్ గారి అభిమానులు కావచ్చు. సో ఒక్కసారి భాస్కర్ అన్న మాట్లాడండి అన్న, ఏంది గద్దరన్న ఇప్పుడు మనతో ఎవరితో లేని పరిస్థితి, ఆయన పాట రూపంలో మాత్రమే మనలో ఉన్నాడు. సో గద్దరన్న పద్మశ్రీ ప్రకటిస్తారా లేదా అని ఒక పక్కన పెడితే తుపాకీ తూటాలు పేల్చిండ్రు అని అంటున్నారు. వాస్తవమేనా అది? వాస్తవానికి బండి సంజయ్ కుమార్ గారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హోదాలో ఉండి ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి చాలా బాధ్యతారాహిత్యం, కనీస ఇంకిత జ్ఞానం లేకుండా మాట్లాడడాన్ని చాలా తీవ్రంగా ఖండిస్తాం. ఎందుకంటే గద్దరన్న అంటే తెలంగాణ ప్రజల గుండె చప్పు, గద్దరన్న అంటే పేద ప్రజల గుండె చప్పు, గద్దరన్న అంటే అణగారిన ప్రజల ఒక ఆశాజ్యోతిగా, ఒక హక్కుల గొంతుకగా, ప్రశ్నించే గొంతుకగా మొత్తం యావత్ సమాజం, ఒక్క తెలంగాణకే కాదు పరిమితం. గద్దరన్న అనే పర్సనాలిటీ ఒక యూనివర్సల్ పర్సనాలిటీ. ఇలా బండి సంజయ్ కుమార్ గారు ఒక రాజకీయ కుట్రపూరితంగా, కక్షపూరితంగా గద్దరన్న అంటే చనిపోయిన వ్యక్తుల పట్ల వాళ్ళు ఏ సంస్థలో పనిచేసినా, ఏ వ్యవస్థలో పనిచేసినా చనిపోయిన వ్యక్తుల పట్ల అది ఎవరైనా కావచ్చు, గౌరవం సహజంగా కనీస గౌరవం, కనీస మర్యాదలు పాటిస్తుంది. కానీ ఆయన బాధ్యతాయుతమైన పదవిలో ఉండి స్వయంగా నరేంద్ర మోడీ గారు ఆ రోజు గద్దరన్న చనిపోయిన తర్వాత ప్రధానమంత్రి హోదాలో గద్దరన్న కుటుంబానికి, గద్దరన్న భార్యకు, కుటుంబానికి ఒక సంతాప సందేశాన్ని ప్రధానమంత్రికి పంపించారు. ఒక సంతాప సందేశం, ఒక లెటర్ పంపించారు. గద్దరన్న తెలంగాణ కోసం, గద్దరన్న అణగారిన ప్రజల కోసం తన కళారూపాలు, సాహిత్యం ద్వారా ఈ దేశ ప్రజలకు ఒక ఐకాన్గా నిలబడ్డారు. చాలా చింతిస్తున్నాం, బాధపడుతున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి హోదా ఈ దేశ ప్రధానమంత్రికి పంపించారు. ఆ మాత్రమన్న కనీస సోయి బండి సంజయ్ కుమార్ గారికి ఉండాలి. అంటే దేశ ప్రధానిగా తన నాయకుడు ఏదైతే సందేశం పంపించారో దానికన్నా కట్టుబడి ఉండాలి. ఇలా సంజయ్ కుమార్ గారు మాట్లాడుతున్న మాటలు నరేంద్ర మోడీ గారు పంపించిన సంతాప సందేశానికి పూర్తి భిన్నంగా, పూర్తి వ్యతిరేకంగా. అంటే బీజేపీ అంటే ఆ రోజు ఎన్నికల ముందు కాబట్టి, ఎన్నికలు ఉన్నాయి కాబట్టి, గద్దరన్న ప్రజల గుండెల్లో ఉన్నారు కాబట్టి, గద్దరన్నకు కోట్లాది మంది అభిమానులు అటు ఆంధ్రలో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, యావత్ దేశవ్యాప్తంగా కూడా ఉన్నారు కాబట్టి, అంటే గద్దరన్న పేరుతో ఓట్లు రాబట్టుకునేందుకు ఆ రోజు నరేంద్ర మోడీ గారు సంతాప సందేశం పంపించారా, లేదా ఇలా బండి సంజయ్ కుమార్ గారు దానికి సమాధానం చెప్పాలి. చాలా అవమానించే విధంగా, ఒక్క గద్దరన్నను అవమానించడం కాదు అది. గద్దరన్నను అవమానించడం అంటే యావత్ తెలంగాణ సమాజాన్ని అవమానించడం. గద్దరన్నను అవమానించడం అంటే యావత్ కవులను, కళాకారులను, అనేక మంది మేధావులను అవమానించడం. అణగారిన కులాలకు సంబంధించిన ఎవరైతే ఇలా ప్రజా సంఘాలలో ప్రశ్నించే గొంతులుగా ఉన్నారో వాళ్ళు అవమానించారు. అంటే ఈ దేశంలో రెండు భావజాలాల మధ్య యుద్ధం జరుగుతూ ఉంది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బతికున్నప్పుడు అవమానపడ్డారు. చనిపోయిన తర్వాత మొన్న నిండు పార్లమెంట్లో అమిత్ షా గారు కూడా అంబేద్కర్ పేరుతోటి అంబేద్కర్ అనే పేరు చెప్పి ఇలా ఫ్యాషన్ అయిపోయిందని చెప్పేసి అంబేద్కర్ గారిని అవమానించారు. ఇలా బండి సంజయ్ కుమార్ గారు అనుకోవచ్చు, మా బాస్ అమిత్ షా గారు నాకు మంచి మార్కులు వేయాలంటే, నన్ను మెచ్చుకోవాలంటే నేను కూడా ఏదో ఒక కాంట్రవర్సీ స్టేట్మెంట్ మాట్లాడాలని అనుకునిచ్చు. అందులో భాగంగానే గద్దరన్న ఒక అంబేద్కర్వాదిగా, గద్దరన్న ఒక బౌద్ధ ఆచరణవాదిగా, గద్దరన్న ఒక మానవత్వవాదిగా, గద్దరన్న కేవలం ఒక నక్సలైట్ భావజాలంలో మాత్రమే ఎప్పుడు లేడాయన. దానికి కూడా చిక్కకుండా అన్ని భావజాలాల సమ్మిళితం ఒక మానవతావాదిగా ఉన్నాడు. గద్దరన్న మీద కాల్పులు జరిగిన తర్వాత తెలంగాణ కోసం ఆనాడు గొంతెత్తితే, ఆనాడున్న ప్రభుత్వాలు గద్దరన్నను కాల్చితే తుపాకీ తూటాలతో బయటపడి 25 ఏళ్ల పాటు మళ్ళీ అదే ప్రజల కోసం, ఏ ప్రజల కోసం తన జీవితాంతం మాట్లాడాలి, పోరాడాలి, వాళ్ళతో పాటు కలిసి నడవాలని ఆ ప్రజల కోసం పనిచేశారు. దాని తర్వాత గద్దరన్నకు ఆత్మరక్షణ కోసం చట్టపరంగా ఒక ఆయుధం ఇచ్చారు. చట్టపరంగానే, రాజ్యాంగం ప్రకారం చట్టపరంగానే ఒక ఆయుధం ఇచ్చారు. ఆయనకు గన్మెన్లను కూడా ఇచ్చారు ప్రభుత్వమే. ఏనాడు గద్దరన్న ఆ తుపాకీని ఏ ఆర్ఎస్ఎస్ కార్యకర్త మీద కావచ్చు, ఏ బీజేపీ కార్యకర్త మీద కావచ్చు, ఎవరి మీద కూడా ఆయన ఎప్పుడు ప్రయోగించలేదు. కానీ ఒక తప్పుడు కూతలు కూస్తూ, తప్పుడు మాటలు మాట్లాడుతూ ఈ సమాజంలో ఒక అల్లకల్లోలు సృష్టించాలా, ఈ సమాజంలో ఒక అశాంతి రేగొట్టాలా, ఈ సమాజం అంటే తెలంగాణలో బీజేపీ పాగా వేయాలంటే ఒక అంబేద్కర్ భావజాలం ఉండదు, తెలంగాణలో బీజేపీ పాగా వేయాలంటే ఒక కమ్యూనిస్ట్ భావజాలం ఉండదు, తెలంగాణలో బీజేపీ పాగా వేయాలంటే ఒక ఏదైతే ఒక అభ్యుదయ భావజాలాలు, ప్రజాస్వామిక వాతావరణం ఉండొద్దు, మనుధర్మ శాస్త్రం ఇక్కడ ఉండాలనే ఆలోచనతో, అంటే అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం ఏదైతే ఒక మనిషికి. అయితే ఇక్కడ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను ఒక ఎంపీగా బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలుగా తీసుకుంటున్నారా ఈ తూటాలని, లేదంటే బీజేపీ పార్టీ తూటాలుగా తీసుకుంటున్నారన్న? ఖచ్చితంగా బండి సంజయ్ కుమార్ గారు తను వ్యక్తిగతంగా చేసిన వ్యాఖ్యలు కాదని, ఆయన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నారు.
అలాగే బీజేపీ పార్టీకి సంబంధించి కీలక నాయకునిగా ఉన్నాడు. సో ఆయనను వేరుగా వ్యక్తిగా ఎట్లా చూస్తాం అక్కడ? ఖచ్చితంగా బీజేపీ భావజాలంలో బాగానే బీజేపీ కుట్రలు భాగం. ఎందుకంటే గత ప్రభుత్వాలు గద్దరాన్ని అవమానించినాయి. ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా ప్రగతి భవన్ గేట్లు కూడా తొక్కనీయలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వచ్చిన గత ప్రభుత్వం దాదాపు ఒక 2 గంటలు గద్దరన్నని ఎదురు చూపించింది, అవమానించింది అని విన్నాం. మరి ఈ ప్రభుత్వం సిఫారసు చేసి పంపినా కూడా పద్మ అవార్డు లిస్ట్ లో గద్దరన్న పేరు లేకపోవడం. గద్దరన్న సహజంగానే ఎప్పుడు అవార్డుల కోసం రివార్డుల కోసం తన జీవితంలో ఎప్పుడు కూడా పాకులాడలేదు. పరపతి కోసము, అవార్డుల కోసము, రివార్డుల కోసం. కానీ గత ప్రభుత్వాలు గద్దరన్న త్యాగాన్ని విస్మరించినాయి కాబట్టి ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారు, వీళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గద్దరన్నను కానీ లేదా తెలంగాణ కోసం జీవితాలను త్యాగం చేసి పోరాటం చేసిన వాళ్ళని కానీ, గూడంజయ్ లాంటి వాళ్ళను, లేదా ఎక్క యాదగిరి లాంటి వాళ్ళని కావచ్చు, లేదా బండి యాదగిరి లాంటి వాళ్ళని కావచ్చు, లేదా పాశం యాదగిరి లాంటి వాళ్ళని, జయరాజన్, గోరెటెంగల్ లాంటి వీళ్ళని గౌరవించుకోవాలా సముచితంగా అని చెప్పేసి అందశ్రీకి సంబంధించింది కావచ్చు. వీళ్ళ పేర్లను ఈ తెలంగాణ సమాజంలో ఒక ఐకాన్స్, వీళ్ళని ఖచ్చితంగా గౌరవించుకుంటే సముచితంగా ఉంటుంది, ఈ సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇవ్వచ్చు అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం తర్వాత ప్రతిపాదనలు పంపించారు. ఇలా పక్క రాష్ట్రం ఆంధ్రాలోనేమో 5 పద్మ అవార్డులు ఇస్తారు, ఇక్కడ కేవలం 2 మాత్రమే ఇస్తారు. కారణం ఏందని చెప్పేసి, ఎందుకు ఇవ్వలేదు? వీళ్ళకి ఎలిజిబుల్. సరే ఇవ్వకపోగా ఏమంటారంటే అవార్డు ఇవ్వకపోవడం అనేది వాళ్ళకి సంబంధించిన క్రైటీరియా. కానీ బండి సంజయ్ కుమార్ గారు తన జేబులో నుంచి ఇచ్చినట్టు, తన ఇంట్లో నుంచి ఇచ్చినట్టు, గద్దర్ కియం బరాబరియం, గద్దర్ నక్సలైటు, గద్దర్ మా బీజేపీ కార్యకర్త చంపిడు, వాళ్ళ మీద పాటలు రాసిన పోలీసు చంపిడు. ఎక్కడన్నా గద్దర్ అన్న పోలీసులను చంపింగా చూసినావా? గద్దరన్న ఎక్కడన్నా బీజేపీ కార్యకర్తను చంపగా చూసినావా? అంటే ఒక తప్పుడు కూతలు కూసి, అంటే అమిత్ షా ఎట్లయితే అంబేద్కర్ గారి మీద ఒక తప్పుడు కూతల్ని నిండు పార్లమెంట్లో కూసారో అట్లనే ఇవాళ అదే శాఖకు సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్ కుమార్ గారు ఇవాళ గద్దరన్నను అవమానించడం ద్వారా ఈ దేశంలో కావచ్చు, ఈ రాష్ట్రంలో కావచ్చు, ఎవరైతే రాజ్యాంగాన్ని కాపాడాలని చెప్పేసి, మనుధర్మ శాస్త్రం ఉండాలని చెప్పేసి బీజేపీ ఆర్ఎస్ఎస్ అంటే లేదు, భారత రాజ్యాంగం ఉండడం ద్వారా మాత్రమే దేశం కలిసి ఉంటుంది, ప్రజలు కలిసి ఉంటారు, కులాలకు మతాలకు అతీతంగా ఒక ప్రజాస్వామ్య విలువలతోటి ఒక కుటుంబంగా కలిసి ఉంటారని చెప్పేసి, భారత రాజ్యాంగమే గొప్పది, భారత రాజ్యాంగం ప్రకారం ఈ దేశం నడవాలని చెప్పేసి రాజ్యాంగాన్ని కాపాడడం కోసం రాహుల్ గాంధీ గారు కావచ్చు, మల్లికార్జున్ ఖర్గే గారు కావచ్చు, లేదా బయట ఉన్న చాలామంది మేధావులు, అనేక రంగాల్లో నిష్ణాతులైన మేధావులు ఈ దేశం కోసం, ఈ సమాజం కోసం ఆలోచించే వాళ్ళు భారత రాజ్యాంగాన్ని కాపాడాలని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉంటే, మనుధర్మ శాస్త్రం ఉండాలని చెప్పేసి దాన్ని తెలంగాణలో ఎట్లా ఈ కాషాయీకరణను పెంచాలి, తెలంగాణలో నిన్న మొన్న చూసిరు మీరు యూజీసీకి సంబంధించిన ఒక గైడ్లైన్స్ని మార్చి, అంటే రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో ఉన్న యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్లను కూడా ఇవాళ కేంద్రమే నియమిస్తా అని చెప్పేసి. అంటే ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే ఒక ట్రెండ్, ఎవరైతే ఏబీవీపీలో పనిచేస్తున్న వాళ్ళు, ఎవరైతే బీజేపీ ఆర్ఎస్ఎస్లో పనిచేస్తున్న వాళ్ళందరినీ కూడా ఆయా యూనివర్సిటీలో ఫ్యాకల్టీగా నియమిస్తా ఉన్నారు. అంటే ఎందుకు? వాళ్ళ భావజాల వ్యాప్తి కోసం, ఆర్ఎస్ఎస్ మనువాద భావజాలాన్ని నింపడం కోసము ఇవాళ కేంద్ర ప్రభుత్వ సంస్థలను మొత్తం కూడా ఆక్యుపై చేస్తారు. ఇవాళ రాహుల్ గాంధీ గారు అదే మాట్లాడుతూ ఉన్నారు. ఫైనల్ గా బండి సంజయ్ వ్యాఖ్యలకి మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? ఖచ్చితంగా బేషరతుగా బండి సంజయ్ కుమార్ గారు నిజంగా గద్దరన్న కుటుంబానికి, అదేవిధంగా యావత్ తెలంగాణ సమాజానికి, తెలంగాణ ఉద్యమకారులకు క్షమాపణ చెప్పాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం. లేకపోతే రాజీనామా చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తాం. లేకపోతే నరేంద్ర మోడీ గారు ఇలా మీరు పంపించిన లెటర్ ఏదైతుందో ఇలా దానికి భిన్నంగా మాట్లాడి, ఇలా గద్దర్ గొప్పవాడని చెప్పేసి మీరు ఏదైతే మీ నోటి నుంచి మీరు అన్నారో దానికి భిన్నంగా మాట్లాడినా, అవమానించే విధంగా మాట్లాడినందుకు ఖచ్చితంగా మీ మంత్రివర్గం నుంచి తప్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం. డన్. సో ఇది గద్దరన్ పైన చేసిన వ్యాఖ్యలకు చాలా నిరసనలే కనిపిస్తున్నాయి. మరి దీన్ని కేంద్రం వరకు చేరుస్తారా? ఇన్ కేస్ బీజేపీ పార్టీ దీన్ని ఎట్లా తీసుకుంటుంది అనేది చూద్దాం.